చెమట తల్లి. ఈలోపు క్యాబ్లో వెళ్ళి మా అమ్మాయిని తీసుకురావచ్చు. అలాగే అవి చల్లారితే వచ్చాక ఉండరాలు చేయొచ్చు. గ్రైండర్ కూడా వేయాలి పప్పు. నేను మీ జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ముందు వీడియోలో చెప్పినట్టే ఈరోజు మండేతో పాటు సంకటహార చతుర్థి కూడా ఉంది. సో ఈవినింగ్ ఆ పూజ కూడా మీతో షేర్ చేస్తాను. ఎప్పటిలాగే మార్నింగ్ ముగ్గు, పూజ, వంట ఇవన్నీ లేకుండా బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 10 అయింది. సో నా రెగ్యులర్ మండే క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి నైట్ వరకు అయితే బ్లాగ్ రికార్డ్ చేస్తాను. అంటే 10 AM to 10 PM రొటీన్ అనమాట. సో యాజ్ యూజువల్ మంచి మంచి రెసిపీస్ అన్నీ ఉంటాయి. మార్నింగ్ లంచ్ బాక్స్ నేనేం రికార్డ్ చేయలేదు, క్యారెట్ రైస్ అయితే చేశాను. సో మార్నింగ్ నా హడావుడి వర్క్ అంతా మినీ బ్లాగ్లో అయితే రికార్డ్ చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు, చూడకపోతే ఒకసారి చూసేయండి. నేనైతే నా వర్క్ స్టార్ట్ చేసేస్తాను. చాలా చాలా పని ఉంటుంది కదా మండే అంటే. సో అది ఎక్కువ లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. సో మ్యాటర్ అయితే అదనమాట. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసిందే. మన యాజ్ పర్ వీక్లీ క్లీనింగ్ స్కెడ్యూల్ మండే 2 బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఈ 2 క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు. ఈ క్లీనింగ్లో పాటుగా అన్నీ వస్తాయి. ఈ రూమ్లో ఉండే ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి, వాల్ క్లాక్స్ దగ్గర నుంచి, బెడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ అనమాట. అది ఇంకా మీరు మీ క్లీనింగ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది. డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా? నేను వీక్లీ ప్రతి ఏరియా డీప్గానే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత డీప్ క్లీనింగ్ అవసరం ఏమి ఉండదు. మంత్లీ క్లీనింగ్ ఎలాగో ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో నేనైతే చేసేస్తాను. 25th నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, అంటే ఫ్రైడే. సో మీరు క్లీనింగ్స్ అన్నీ దానికన్నా ముందే ప్లాన్ చేసుకొని చేసేసుకోండి. గురువారం వరకు పెట్టుకోవద్దు. గురువారం కూడా చాలామంది క్లీనింగ్స్ చేసుకోరు కదా, లక్ష్మీవారం అంటారు కాబట్టి. మీరు మండే టు వెన్స్డే, మళ్ళీ ట్యూస్డే కూడా కొన్ని చేయలేము. సో మండే, వెన్స్డే ప్లాన్ చేసుకొని చేసేసుకోండి. వీకెండ్స్లో మీ హస్బెండ్ హెల్ప్ తీసుకునేలా ఉంటే సాటర్డే, సండే, మండే అలా పెట్టుకొని ప్లాన్ చేసుకొని క్లీన్ చేసేసుకోండి. మంచిగా ప్లాన్ చేసుకుంటే ఎటువంటి స్ట్రెస్ లేకుండా నీట్గా పని అయితే చేసేసుకోవచ్చు. ఇంకా రాబోయేవన్నీ పండగలే కాబట్టి ఇప్పుడు ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేసుకుంటే ఇల్లంతా మళ్ళీ దీవాళీ టైంలో అలా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా మనం శ్రావణ మాసం వచ్చే ముందే చేసేసుకొని పెట్టేసుకుంటే నీట్గా. శ్రావణ మాసం ఎలా అంటే మీకు ప్రతిరోజు పండగలాగే, ప్రతి డేకి ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది కాబట్టి రోజు చక్కగా పూజలు చేసుకుంటాం కాబట్టి ఇలాంటి డస్టింగ్, క్లీనింగ్ ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటేనే మంచిది, బాగుంటుంది. ఇలాంటి బేసిక్ క్లీనింగ్స్ చేసుకోవచ్చు. నేను చెప్పేది డీప్ క్లీనింగ్ గురించి, అంటే బూజులు దులపడం అలాంటివి. ఇలాంటివి ఈ థింగ్స్ మీద మనం రోజు డస్టింగ్ చేయాలని నన్ను అడిగితే వీక్లీ వన్స్ కాదు, ఒక్కొక్కసారి నేను అవసరాన్ని బట్టి ఇవన్నీ ఆల్టర్నేట్ డే కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనం ఉండే ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ డస్ట్ ఎలా వస్తుంది ఏంటి అని. శ్రావణ మాసం కదా, నెలంతా దుమ్ము దులపకూడదు అని అలా కూర్చుంటే మనకి బోల్డ్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ డస్ట్ వల్ల. అది మాటల్లో నిన్నటి బెడ్షీట్ అయితే తీసేసాను. ఈరోజుది ఇంకైతే వేసేస్తున్నాను ఫ్రెష్గా. వర్షం మాకు ఈరోజు మార్నింగ్ బాప వెళ్ళేప్పుడు వర్షమే, ఆఫ్టర్నూన్ కూడా వర్షం పడింది. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ నెక్స్ట్ డే ఇస్తున్నాను కాబట్టి నాకు తెలుసు నిన్నంత కండిషన్ ఎలా ఉందనేది. ఫుల్ వర్షాల వల్ల నేను తీసిన బెడ్షీట్స్ మాత్రం వేయలేదు, మామూలు బట్టలు వేశాను. అవి ఈరోజు మార్నింగ్ కూడా ఆరలేదు, నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా. కాబట్టి బెడ్షీట్స్ చూసి ఇంకా రేపైతే వేస్తాను. మండే రోజు వేయడం అయితే కుదరలేదు. ట్యూస్డే వాష్ చేస్తానో లేదో తెలీదు. బాస్కెట్లో వేసి పక్కనైతే పెట్టి ఉంచాను.
అది ఇదే నా మంత్లీ క్లీనింగ్ కాదు కాబట్టి తీసిన వెంటనే వాష్ చేసేయాలి అని ఉండదు. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ చేంజ్ చేసేదే కాబట్టి మనం వెదర్ కండిషన్స్, మనకు బట్టలు ఆరేసుకునే ప్లేస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. దాన్ని బట్టి చేసుకోండి. పనిని ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు. ఇది మన ఇల్లే, వేరే ఏదో ఒక ప్లేస్ని మనం తీసుకొచ్చి మెయింటైన్ చేయట్లేదు. అండ్ ఎవరు మనల్ని జడ్జి కూడా చేయరు, ఇలా ఉంది అలా ఉంది అని. ఇదంతా మనం మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, ఫ్యామిలీ హెల్త్ కోసం చేసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని చెప్పడం నా ఉద్దేశం. మాన్సూన్లో, వింటర్లో నీకు బట్టలు సమ్మర్లో లాగా ఇలా వేస్తే అలా హాట్ కేక్స్ లాగా రెడీ అయిపోవు కాబట్టి చూసుకొని పెద్ద కండిషన్స్ని బట్టి క్లీన్ చేసుకోండి. ఒక బాస్కెట్లో వేసి ఒక పక్కన పెట్టేసాం అనుకోండి, అవే ఉంటాయి. స్లోగా ఎండ్ వచ్చినప్పుడు వాష్ చేసుకొని మళ్ళీ మడత పెట్టి లోపల పెట్టుకుంటే సరిపోద్ది. ఇలాంటి ఎగ్జామ్షన్స్ అన్నీ మంత్లీ క్లీనింగ్లో ఉండవు కాబట్టి నేను దాంతో కంపేర్ చేసి అయితే చెప్తున్నాను. అండ్ నేను మిమ్మల్ని ఒక విషయం అయితే అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది నాలాగా అనుకున్న పని అవ్వకపోతే బోల్డంత స్ట్రెస్ ఫీల్ అవుతారు? ఇది నాకు ఒక్కొక్కసారి నా సైడ్ నుంచి చాలా నెగిటివ్గా అనిపిస్తుంది. నేను అలా ఉండకూడదు, ఐ షుడ్ చేంజ్ అని చాలాసార్లు అనుకుంటాను. నేను పగలు ఎప్పుడైనా ఒక 1.5 అవర్ నేను రిలాక్స్ అయ్యాను అనుకోండి, ఈవినింగ్ నాకు ఏదన్నా పని అవ్వడం డిలే అయ్యి ఆ పనికి లేట్ అయిపోవడము, చేయడానికి ఓపిక లేకపోవడము, ఇంకా బాగా స్ట్రెస్ పెరిగిపోవడము అయితే నేను అనవసరంగా ఆ రెస్ట్ టైం తీసుకున్నాను, నేను ఆ రెస్ట్ పీరియడ్ తీసుకోకుండా పని చేసుకొని ఉంటే ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదు కదా అని నేను అనుకుంటూ ఉంటా. అలా అనుకోవద్దు. రెస్ట్ కూడా మీకు ఇంపార్టెంటే. రోజు మనం తీసుకోవట్లేదు, ఒక పర్టికులర్ డే తీసుకున్నాం అంటే ఏంటి, మీ బాడీ ఆ రోజు చెప్పిందనే కదా రెస్ట్ తీసుకోమని. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అసలు ఫీల్ అవ్వకండి. అది నేను ఫైనల్గా చెప్పాలనుకునేది. అలా మీకు కూడా ఎవరికన్నా అనిపిస్తుందా నా అలాగే ఏదన్నా పని అవ్వకపోతే, అరే నేను ఆ పని చేసి టైం వేస్ట్ చేశానేమో, నా కోసం ఈ టైం తీసుకొని టైం వేస్ట్ చేశానేమో, నేను కొంతసేపు కూర్చొని టీవీ చూశాను కదా దానివల్ల ఈ పని టైంకి అవ్వలేదేమో అని ఇలా నాలాగా అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తే నాతో తప్పకుండా చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా ఫైనల్గా ఆ రూమ్ అయిపోయింది. మా అమ్మాయి రూమ్ కూడా క్లీన్ చేసేసి బెడ్షీట్ చేంజ్ చేసేసి అంతా డస్టింగ్ కూడా చేసేసి నీట్గా బెడ్షీట్ అయితే వేసేసాను. నేను కంప్లీట్గా ఇంచ్ టు ఇంచ్ రికార్డ్ చేయలేదు, అలా చేస్తే ఒక పెద్ద వీడియోనే అవుతుంది ఇది. సో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ పిల్లో కవర్స్ కూడా వేసేసి ఆ సో కాల్డ్ మినీ టాయ్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ టాయ్స్, అవన్నీ సర్దేస్తే ఈ రూమ్ పని అయిపోద్ది అనమాట. ఇంతకీ మీరు నేను ముందు అడిగినట్టే క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఏదైనా ప్లానింగ్ ఉంటేనే బాగుంటుంది. నేను ప్రతిసారి చెప్పేసోది చెప్తున్నానని మీరు అనుకోకండి. మీరు పేపర్ మీద రాయిపోయినా సరే అట్లీస్ట్ మీ మైండ్లో అన్నా మీ డేని ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ లేస్తున్నప్పుడే అలా ప్లాన్ చేసుకున్న రోజు ఎంత ప్రొడక్టివ్గా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఒక్కరోజు అలా ట్రయల్ వేసి చూడండి. డిఫరెన్స్ కనుక ఐడెంటిఫై చేస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను అన్నట్టే నేను ఎప్పుడు చెప్పిన సోదే చెప్తున్నానని అనుకోకుండా ఒక్కసారి నా కోసం ట్రై చేసి చూడండి. ప్లాన్ చేసుకున్న రోజు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది అండ్ మీకంటూ టైం ఉంటుంది. ఏదో అలా బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే నేను చెప్పినట్టే మనం రోజంతా ఇంటి పనుల్లోనే సరిపోద్ది, మీకంటూ టైం ఉండదు. అట్లీస్ట్ మీ సెల్ఫ్ కేర్ తీసుకోలేరు, పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేసి పెట్టాలన్న టైం ఉండదు. ఇంకా రోజంతా ఇంటి పనుల్లోనే అయిపోతూ ఉంటుంది. చేస్తూనే ఉంటాం. కొంతమంది ఇలా చేస్తూనే ఉంటారు. కొంతమంది ఏమో ఓకే 5 minutes రిలాక్స్ అవుదాం అని కూర్చొని ఫోన్ పట్టుకుంటే మనం రీల్స్ స్వైప్ చేయడం స్టార్ట్ చేసామంటే 5 minutes 50 minutes అయిపోద్ది. కాబట్టి బోల్డంత టైం వేస్ట్ అవుద్ది. కాబట్టి ప్రొడక్టివ్గా మార్నింగ్ వర్క్ చేసుకునే అవర్స్లో మీరు ఫోన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఒక్కసారి అలా అయితే అవాయిడ్ చేసి చూసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ నా మాటలు ఏమన్నా కాస్తైనా మోటివేషనల్గా అనిపిస్తున్నాయా? కొంచెం మోటివేషనల్గా అనిపించిన నా పనులు చూసి మీరు ఎక్కడైనా మోటివేట్ అయినా ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. అబ్బా ఎన్నిసార్లు అడగాలి? ఒక్కసారి ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేయొచ్చు కదా కామెంట్ బాక్స్లో. నేను వీడియో చేయడానికి ఇంత కష్టపడుతున్నాను, పాపం కష్టపడుతుంది, ఇన్ని పనులు చేస్తుంది, ఒక చిన్న లైక్ చేద్దాం, మన జ్యోతియే కదా అని అనుకోవచ్చు కదా. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వాష్ చేయాల్సిన బట్టలు అయితే అయిపోయినాయి. ఇవి ఆరపెట్టాను. ఇవి నెక్స్ట్ డే కూడా ఆరలేదు, అంత ఇదిగా అయిపోయింది. బ్యాడ్ వెదర్ అసలు చెప్పానుగా, ఎప్పుడంటే అప్పుడు క్లౌడ్ బర్స్ట్ అయిపోతుంది. సడన్గా
బాగా నల్లగా మబ్బులు వచ్చేయడం, ఇంకా మనం ట్యాప్ ఓపెన్ చేస్తాం చూసారా, అలా ట్యాప్ ఓపెన్ చేసినట్టు వర్షం వచ్చేయడం, మళ్ళీ మనం ట్యాప్ ఆఫ్ చేయగానే ఆగిపోద్ది కదా, అలా 5 to 6 minutes అస్సలు ఎక్కువ పడట్లేదు. ఏదో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అన్న పడితే బాగుంటుంది. మొన్న సండే మేము వెజిటబుల్స్కి వెళ్ళిన రోజు మాత్రం 1 hour పడింది. తర్వాత అస్సలు అబ్బే పొద్దున్న నిన్న స్కూల్కి కూడా అంతే స్టార్ట్ అయ్యాం బస్ ఎక్కించడానికని, కరెక్ట్గా 5 minutes, 6th minute మళ్ళీ చూద్దామన్న వర్షం లేదు. మళ్ళీ మా పాప బస్ ఎక్కి బస్ స్టార్ట్ అయిపోయాక మళ్ళీ స్లోగా డ్రిజిల్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటికి నేను ఇంటికి వచ్చేసాను కూడా. ఆఫ్టర్నూన్ మళ్ళీ తను తీసుకొచ్చేప్పుడు లేదు కానీ క్రికెట్కి వెళ్ళింది. క్రికెట్ క్లాస్ అయిపోయింది, అంతే వర్షం. ఇప్పుడే ఈ పర్టికులర్ డే రోజే నేను అది రికార్డ్ చేద్దామని మర్చిపోయాను. ఇంకా వర్షంలో 2 umbrellas తీసుకొని నేను ఫోన్ క్యారీ చేయలేకపోయాను. అలా అనమాట 5 minutes ఇలా ట్యాప్ ఓపెన్ చేసి ట్యాప్ బంద్ చేసినట్టే. ఇంకా అలా బట్టలు వేసుకున్నాను, నా పనులన్నీ అయిపోయాయి. ఇల్లంతా చక్క పెట్టేసుకునేసరికి మా అమ్మాయి వచ్చే టైం అవుద్ది. మార్నింగ్ ఇలా స్కూల్కి వెళ్తుంది, అలా వచ్చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. చెమట తల్లి. ఇంకా అలా ఆడుతూ పాడుతూ ఇంటికైతే వచ్చేసాం. ఈరోజు స్నాక్కి కొంచెం స్పెషల్గా ఉండాలని, యాక్చువల్గా ప్రోటీన్ పెట్టాలని అనుకున్నాను. ఈరోజు నేను సంకటహార చతుర్థి పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఎగ్ చేయలేదు. అందుకని పన్నీర్ అయితే ఉంటే ఇంట్లో పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టేశాను. తనకి చాలా ఇష్టం పన్నీర్ టిక్కా అంటే. ఎగ్ కన్నా కూడా ఇది చేస్తేనే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుద్ది కాబట్టి 1 hour ముందు మ్యారినేట్ చేసి పెట్టేసి ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. కంప్లీట్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూసి మీరు ట్రై చేయండి. ఇక్కడ కూడా కావాలంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా కొంచెం థిక్ కర్డ్, పల్చగా ఉన్న పెరుగు కాకుండా కొంచెం థిక్ కర్డ్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, కొంచెం పన్నీర్ మసాలా ఇవన్నీ వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. నా మిక్స్ని అంతా బాగా కలిపేసి అందులో పన్నీర్ పీసెస్, టొమాటో, ఆనియన్స్, క్యాప్సికమ్ అమ్మాయి తినదు అందుకే నేను వేయలేదు. ఆనియన్, టొమాటో, పన్నీర్ వేసాను. వేసి 1 hour మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఇలా స్టిక్స్కి పెట్టేసుకోవచ్చు, విడిగా కూడా పెట్టేయచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి బటర్ పేపర్ వేసి 180 degrees దగ్గర 15 minutes ఎయిర్ ఫ్రై చేశారంటే యమ్మీ పన్నీర్ టిక్కా రెడీ అయిపోద్ది. మధ్యలో ఒక 7-8 minutes తర్వాత ఒకసారి ఇలా ఓపెన్ చేసి కదిపి మళ్ళీ పెట్టేయండి. అంటే అటు ఇటు రొటేట్ చేస్తే ఏంటంటే ఒక్క సైడ్ ఎక్కువ రోస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఫైనల్గా చూసారుగా పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు చూసినా కూడా మౌత్ వాటరింగ్గా ఉన్నాయి. టేస్ట్ అద్దరిపోద్ది, తప్పకుండా ట్రై చేయండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. పాపను క్రికెట్లో డ్రాప్ చేసి వచ్చేసాను. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, ఫ్రెష్ అయిపోయాను. చెప్పానుగా ఈరోజు సంకటహార చతుర్థి కాబట్టి దేవుడికి నైవేద్యం చేయడానికి రెడీ చేసేస్తున్నాను. ఉండ్రాళ్ళు చేయాలి కదా వరి నూకతో, అవైతే చేసి నైవేద్యంగా పెట్టుకొని ఈవినింగ్ దీపారాధన చేసుకుంటా. ముందువైతే చేసి పెట్టేసుకుంటే ఈలోగా గ్యాప్లో వెళ్ళి మా అమ్మాయిని తీసుకురావచ్చు. అలాగా అవి చల్లారుతాయి, వచ్చాక ఉండ్రాళ్ళు చేయొచ్చు. గ్రైండర్ కూడా వేయాలి, పప్పు పోసాను. సైమల్టేనియస్గా ఈ పని ఆ పని 2 పనులు చేసుకుంటాను. ఉండ్రాళ్ళు చేయడం ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను, బట్ ఎవరైనా కొత్త వాళ్ళ కోసం ఈరోజు కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈరోజు శనగపప్పు నానబెట్టలేదు, పెసరపప్పు నానబెట్టాను. ఏదైనా వేసుకోవచ్చు మీరు, శనగపప్పు, పెసరపప్పు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈరోజు నా వరకు డిన్నర్ ఇదే అనమాట. సో మా వాళ్ళ సంగతి చూద్దాం. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ నేను దేవుడికి ప్రసాదం కుక్ చేయాలని కుక్కర్ అయితే తీసుకున్నాను. కానీ యాజువల్గా దీన్ని ఏమి ప్రెషర్ కుక్ చేయక్కర్లేదు, నార్మల్గా కుక్ చేయడమే. మీరు నార్మల్ ప్యాన్ కూడా తీసుకోవచ్చు. దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేయండి. తర్వాత నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేశాను. మీరు ఈ ప్లేస్లో పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు కాబట్టి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోయే వరకు గీ అండ్ జీలకర్రలో బాగా రోస్ట్ చేసుకోండి. మీకు కమ్మని వాసన వస్తుంది పప్పు. ఆ టైంలో 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాను నేను ఆ చిన్న గ్లాస్తో మెజర్ చేసి తీసుకుంటే వరి నూక నాకు కరెక్ట్గా, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి, ఆ సైజులో 11 ఉండ్రాళ్ళు అయితే వస్తాయి నాకు. అంతే, 1కి 2 వాటర్ పోసేసి సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసి మీరు లిడ్ క్లోజ్ చేశారంటే 5 minutesలో చక్కగా రెడీ అయిపోద్ది పొడి పొడిగా. అంతే, పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చక్కగా ఉండ్రాళ్ళు చుట్టేసుకోవడమే. వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యం, తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీలున్నప్పుడు పెట్టుకోండి. మీరు వెన్స్డేస్ కూడా పెట్టుకోవచ్చు, సంకటహార చతుర్థి రోజే పెట్టుకోవాలని ఏం లేదు. ఇలా కలిపేసి ఫైనల్గా మూత పెట్టేసి
తీసేసామంటే నేను చెప్పినట్టే పొడి పొడిగా రెడీ అయిపోద్ది. తర్వాత ఇదిగోండి నేను ఈ సైజులో చేస్తాను. ఈ సైజులో చేస్తే 11 వస్తాయి కరెక్ట్గా. దీని మీద కొంచెం బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టేసుకోవడమే, చాలా సింపుల్. సంకటహార చతుర్థి పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కాకపోతే ఈవినింగ్ టైంలోనే పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకొని చక్కగా వినాయకుడికి ఇలా ఉండ్రాళ్ళు బెల్లం నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసేసుకోవడమే. వినాయకుడు అష్టోత్తర శతనామావళి చదువుకోండి అంతే. ఉపవాసం ఉంటారు కొంతమంది, నేను ఒక్కొక్కసారి ఉండాలనిపించినప్పుడు ఒక్కొక్క రోజు ఉండను. ఉన్నా ఉండకపోయినా క్యాజువల్గా పూజ కూడా చేసుకోవచ్చు, కంపల్సరీ ఉండాలని రూల్ ఏం లేదు. ఉండేవాళ్ళు ఉంటారు. మీకు ఓపిక ఉండి మీ హెల్త్ సపోర్ట్ చేస్తే ఉండండి. ఏదైనా మన హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీరు ఉపవాసం ఉండి ఈవినింగ్ కళ్ళు తిరిగి పడిపోతే ఇబ్బంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మన గణేష్కి ఒక మాట చెప్పేసుకొని చక్కగా ఉపవాసం లేకుండా కూడా ఈవినింగ్ పూజ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే మరీ హెవీగా భోజనం చేసేసి సాయంత్రం పూజ చేస్తే బాగుండదు. కాబట్టి నేను ఏ రోజన్నా ఉపవాసం ఉండలేకపోతే ఆ రోజు మధ్యాహ్నం భోజనం మాత్రం నేను చేయను. ఏదైనా లైట్గా టిఫిన్ తినేసి ఉంటాను. ఒక్కొక్కసారి ఉండగలిగితే ఫ్రూట్స్తో కూడా ఉంటాను. ఉండి ఈవినింగ్ టైంలో మాత్రం ఈ ఉండ్రాళ్ళే తినాలి, ఇంకా ఆప్షన్ లేదు కదా. నైట్ డిన్నర్ కింద అదే తినేస్తాను. మళ్ళీ రైసు టిఫిను అలా ఏం పెట్టుకోను అనమాట. అది ఫైనల్గా మార్నింగ్ మందారాలు కోసుకొచ్చాను కిందకి వెళ్ళినప్పుడు. మొగ్గలు తేలేదు ముందు రోజు మా పాప, కాబట్టి నేను తన స్కూల్ బస్ ఎక్కించి వస్తూ ఒక 4-5 మందారాలు దొరికితే వాటిని కోసుకొని వచ్చి బాక్స్లో వేసి పెట్టాను ఈవినింగ్ పూజ చేసుకోవాలని. సో ఇలా దీపారాధన చేసేసుకొని నెక్స్ట్ నేను చెప్పినట్టే వినాయకుడి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటాను. ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీప్తాయ నమః, ఓం సుకనిధే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురాజ్ఞాయ నమః, ఓం మీరు కూడా హారతి తీసుకొని ఆ వినాయకుడికి నమస్కారం చేసేసుకోండి. మీరు ఏ పనులు స్టార్ట్ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా పూర్తవ్వాలని ఆ గణేశుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా పూజ అయిపోయింది, ఇంకా ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది కదా, అన్ని పనులు ఒకేసారి పెట్టుకుంటా ఉన్నట్టు ఈరోజు పప్పు కూడా పోసాను నేను. ఆ పోయడం అవన్నీ ఇంకేం రికార్డ్ చేయలేదులేండి, చెప్పాను కదా ఎప్పుడూ రొటీన్గా చూపించేవి కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చూపెట్టాను, మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి. అండ్ దీనికి ముందే ఇడ్లీ పిండి అయిపోయింది, తీసేసి రవ్వ కలిపేశాను కూడా. పూజ అయిపోయిన తర్వాత దోసపిండి కూడా అయిపోతే ఇంకా దాన్ని కూడా బాక్స్లోకి తీసుకొని గ్రైండర్ క్లీన్ చేసేస్తాను. సో అదండి పని అంతా అయిపోయింది. గ్రైండర్ అన్నీ ఫుల్ పనులు ఒకే రోజు పెట్టేసుకుంటాను నేను, మీకు తెలిసిన విషయమేగా. వేయాలి, బాగా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను కదా, పాపతో ఇబ్బంది. సరే కదా అని వేసి కానిచ్చేసాను, ఇంకా అయిపోయింది. నేను ఇంట్రోలో చెప్పినట్టే 10 అయింది టైము. నా 10 AM to 10 PM రొటీన్ అనమాట ఇది. సో ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, బాయ్.